BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. వైసీపీ పని అయిపోయింది. ఆ పార్టీని వీడేందుకు పెద్ద సంఖ్యలో నేతలు రెడీగా ఉన్నప్పటికీ వారికి మరో పార్టీలో ప్రవేశం లేకపోవడంతో అనివార్యంగా వైసీపీలోనే కొనసాగుతున్నారనడంలో ఎటువంటి సందేహం లేదని స్పష్టమైపోతోంది. అధికారంలో ఉండగా ఇష్టారీతిగా వ్యవహరించిన వైసీపీ నేతలంతా ఇప్పుడు షెల్టర్ కోసం వెతుక్కుంటున్నారు. అలా తెలుగుదేశం, జనసేన, బీజేపీలలో షెల్టర్ దొరికిన నేతలు ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. చెప్పకుండా సైలెంట్ గా మిగిలిన నేతలు ఎప్పుడు ఆయా పార్టీల తలుపులు తెరుచుకుంటాయా, దూరిపోదామా అని ఎదురు చూస్తున్నారు. అలా తెలుగుదేశం గూటికి చేరడానికి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న వారిలో ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఒకరు. ఆయన తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేశారు. ఆయనకు పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికలలో పరాజయం పాలు కాగానే ఆయన పార్టీని వీడి వైసీపీ గూటికి చేరిపోయారు. 5 ఏళ్ల పాటు అంటే వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆయన ఆ పార్టీలోనే ఉన్నారు. మళ్ళీ వైసీపీ అధికారం కోల్పోగానే హోమ్ కమింగ్ అంటూ తెలుగుదేశం తలుపు తడుతున్నారు. వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ఆయన ఎంత గట్టిగా తలుపు కొడుతున్నా తెలుగుదేశం మాత్రం పట్టించుకోవడం లేదు. ఆయన ఎంత ప్రయత్నించినా చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా దక్కలేదు. ప్రకాశం జిల్లా తెలుగుదేశం నాయకులు, క్యాడర్ ఆయనను పార్టీలో చేర్చుకోవద్దని గట్టిగా చెప్తున్నాయి. ఆయన సిద్ధా రాఘవరావు మాత్రం తన ప్రయత్నాలు మానలేదు. సరిగ్గా ఈ తరుణంలో బెజవాడ ముంచెత్తిన వరదలు ఆయనకు చంద్రబాబును కలవడానికి అవకాశంగా మారాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం పేరుతో ఆయనకు అతి సులువుగా చంద్రబాబు అపాయింట్మెంట్ దక్కింది. తన వ్యాపార సంస్థల తరఫున CMRF కు 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన సిద్ధా రాఘవరావు ఆ చెక్కును స్వయంగా చంద్రబాబుకు అందజేశారు. ఆ సందర్భంగా చంద్రబాబు సిద్ధా రాఘవరావు ఉదారతను అభినందించారు. అంతే, సిద్ధాకు తెలుగుదేశం ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందన్న వార్తలు జోరందుకున్నాయి. దీంతో చంద్రబాబును కలవడానికి ఇదే సరైన దారి అని భావించి వరద బాధితుల సహాయం అంటూ చెక్కులు పట్టుకుని క్యూ కట్టేయడానికి పలువురు వైసీపీలు రెడీ అయిపోయారు. సైకిల్ ఎక్కేయడానికి ఇదే మంచి దారి, సమయం అని భావిస్తున్నారు. అలాంటి వారందరికీ తెలుగుదేశం పార్టీ తలుపులు బార్లా తెరుస్తుందా అంటే పార్టీ వర్గాలు ప్రసక్తే లేదని కుంటబద్దలు కొడుతున్నాయి. వరద బాధితులకు సహాయం చేయడం మంచిదే. అలా సహాయం చేయడాన్ని ఎవరైనా హర్షిస్తారు. కానీ ఆ పేరుతో రాజకీయ లబ్ధి పొందే అవకాశం మాత్రం ఉండదని స్పష్టంగా చెప్తున్నారు. దాసుడి తప్పులు దండంతో సరైనట్లు వైసీపీ హయాంలో చేసిన తప్పులను వరద బాధితులకు సాయంతో కడిగేసుకోవచ్చు అనుకుంటే మాత్రం జరిగే పని కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.